హాయ్ అండి, వెల్కమ్ టు ఓయ్ మర్దల్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎగ్ గ్రేవీని ఇప్పుడు మనం సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు మనం అందులోకి మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర ఇవి తీసుకున్నానండి. తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో మనం 2 టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని ఇందులోనే బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, ఒక మీడియం సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ద్వారగా వేగేంత వరకు మనం వీటిని. ఇప్పుడైతే మనకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ద్వారగా వేగాయండి. ఇంకా కొద్దిగా బాగా వేయించుకోవాలండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ అనేది తీసుకోవాలండి. అల్లం పేస్ట్ నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తీసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనం అలా బాగా కలుపుకున్నామంటే పచ్చివాసన అంతా ఉండదండి. పచ్చివాసన లేకుండా బాగుంటుంది. మనం ఇలా కలుపుకున్నామండి. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకు పచ్చివాసన లేకుండా బాగా ఎగుతుందండి. ఇప్పుడు మనమైతే 2 కరివేపాకు రెబ్బలు వేసుకున్నామండి. కరివేపాకు రెబ్బలు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చెక్క, లవంగాల పొడిని అనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉండాలండి. వీడియోలో లెంత్ ఎక్కువ. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి. 2 మినిట్స్ తర్వాత మనం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనకు పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోయిందండి నూనెలోనే. ఇప్పుడు మనం ముందుగా చింతపండును నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఉండాలండి. ఆ రసాన్ని తీసుకొని మనం ఇప్పుడు గ్రేవీలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనకు కూర చిక్కగా కావాలనుకుంటే లైట్గా వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఎగ్ అనేది సవ్వగా లేకుండా సప్పగా లేకుండా ఉంటుంది. లోపల జన కూడా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్నామంటే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చిన్నగా కలుపుకోవాలి, తొంటలు ఇరిగిపోతాయండి. మనం ఇలా చిన్నగా కుదుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. 5 మినిట్స్ దాకా బాగా ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మనము వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్నగా కలుపుకోవాలండి, లేదంటే మనకు ఆ లోపల జొన్న అనేది ఊడేస్తుందండి. ఇప్పుడు కొద్దిగా మనం కర్రీ మసాలా ఉంటుందండి. కర్రీ మసాలా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని చిన్నగా కుదుపుకొని ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం 2 మినిట్స్ పాటు బాగా ఉడికించాలండి, అలాగే లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనకైతే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మనం రైస్ లేకైనా చపాతీ లేకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్రేవీ చేసుకుంటే చిన్నపిల్లలు తినని వాళ్ళు కూడా తింటారండి. వాళ్ళకి తినడానికి కూడా బాగా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే.
ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.